హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి క్లినిక్ మైండ్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో మొబైల్లో మీకు 8 GB మెమరీ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇంటర్నెట్ 5 MBPS స్పీడ్ అనేది ఉండాలి. 30,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు. సో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. సో చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది మీరైతే చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే ఈరోజు నోటిఫికేషన్కి అప్లై చేయబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, క్లినిక్ మైండ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో క్లయింట్ సపోర్ట్ స్పెషలిస్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో గురుగ్రామ్, హర్యానా, భారతదేశంలో ఉంటుంది. చార్లీ పూర్తి సమయం పూర్తిగా రిమోట్ అనమాట. సో చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంచెం కంపెనీ గురించి మనకి వివరించడం అనేది జరిగింది. మేము ప్రముఖ EHR సాఫ్ట్వేర్ ఉత్పత్తి మరియు మెడికల్ బిల్లింగ్ BPOతో ఆరోగ్య IT మరియు RCM సేవా సంస్థ. మేము ఉత్సాహభరితమైన క్లయింట్ సపోర్ట్ స్పెషలిస్ట్ కోసం చూస్తున్నాము. ఈ పాత్ర క్లయింట్ విచారణలకు ప్రతిస్పందించడం నుండి ట్రబుల్ షూటింగ్ మరియు అంతకు మించి విస్తృతమైన బాధ్యతలను కలిగి ఉంటుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఆదర్శ అభ్యర్థి సమస్య పరిష్కారుడు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సమర్థవంతమైన సంభాషణకర్త అయి ఉండాలి మరియు వినియోగదార అనుభవాన్ని మెరుగుపరచడానికి కూడా అంకిత భావంతో ఉంటారన్నమాట ఈ యొక్క కంపెనీలో. ఓకేనా. అయితే ఈ యొక్క జాబ్ యొక్క బాధ్యతలు వచ్చేసరికి 1 by 1 వివరించడం జరిగింది. ఫస్ట్ క్లయింట్ సహాయం అంటే క్లయింట్ హెల్పింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, సిస్టమ్ యొక్క వినియోగాన్ని గరిష్టకరించడంలో క్లినిక్ మైండ్ క్లయింట్లకు మార్గనిర్దేశం చేయగలిగే విధంగా ఉంటుంది. అలాగే పేషెంట్ డెమోగ్రాఫిక్స్, అలాగే బ్యాలెన్స్ మేనేజ్మెంట్, క్లీనింగ్ రిపోర్టింగ్, క్లైమ్లు మరియు పాయింట్ ఆఫ్ సేల్స్తో సహా వాటికే పరిమితం కాకుండా విస్తృత శ్రేణి విచారణలను నిర్వహించగలిగే విధంగా ఉంటారు. అలాగే సమస్య పరిష్కారం అనేది ఉంటుంది. అదే సమస్య పరిష్కారం అనేది ఏ విధంగా ఉంటుందంటే, వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడంలో ఈ యొక్క కంపెనీ అనేది మనకి సహాయపడుతుంది. అలాగే వినియోగదారుల చర్యల వెనుక ఉన్న లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి మరియు వారు ఎదుర్కొనే ఏవైనా అడ్డంకులను కూడా గుర్తించగలిగే విధంగా చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే క్లయింట్కి ఎలా సహాయపడతారు అనేది మీ యొక్క బాధ్యత. సెకండ్ వన్ వచ్చేసరికి సమస్య పరిష్కారం ఎలా చేస్తారు అనేది కూడా మీరు బాధ్యత ఏ విధంగా వహిస్తారు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసరికి విచారణలు మరియు సెక్షన్ అనమాట. తప్పనిసరి ఉద్యోగ సెక్షన్ను పూర్తి చేసిన తర్వాత ప్రాథమిక వైద్య బిల్లింగ్ ప్రశ్నలు పరిష్కరించే విధంగా చూడాలన్నమాట. సో పరిష్కరించాలి. సో ఇది విచారణల మరియు సెక్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సహకారం అనమాట. ఈ సహకారం ఎలా ఉంటుందంటే, క్లయింట్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి మా సాఫ్ట్వేర్ మద్దతు మరియు ఖాతా నిర్వహణ బృందాలతో కలిసి పనిచేయగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. అలాగే పరిష్కారం కోసం ఇతర డిపార్ట్మెంట్లకు సమస్యలను ఎప్పుడు పెంచాలో నిర్ణయించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అలాగే కమ్యూనికేషన్ అనమాట. ఫోను అంటే కమ్యూనికేషన్ అంటే ఫోను, ఈమెయిల్, లైవ్ చాటు, ఫేస్బుక్ మరియు అంతర్గత టాస్కింగ్ సిస్టంతో సహా వివిధ ఛానళ్ళ ద్వారా క్లయింట్లతో సన్నిహితంగా ఉండగలిగే విధంగా ఉండాలన్నమాట. అలాగే 6th పాయింట్ వచ్చేసరికి ఎస్కలేషన్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. స్కీనిత ప్రమాదంలో ఉన్న అభ్యాసాలను గుర్తించగలిగే విధంగా ఉండాలి మరియు తగిన వనరుకు పెంచే విధంగా కూడా చూసుకోవాలి. క్లయింట్ ఆందోళనలను చురుగ్గా పరిష్కరించడానికి స్వరం, కీలక పదాలు మరియు నిరాశ సంకేతాలను గుర్తించగలిగే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అలాగే 7th పాయింట్ వచ్చేసరికి మనకి పరిపాలన విధులు అనమాట.
అన్ని క్లయింట్ పరస్పర చర్యల యొక్క ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ నిర్ధారించుకోవాలి. అలాగే స్థాపించబడిన విధానాల ప్రకారం క్లయింట్ పరస్పర చర్యలను అనుసరించే విధంగా కూడా చూసుకోవాలి. అలాగే 8th పాయింట్ వచ్చేసరికి అదనపు బాధ్యతలు అన్నమాట. డిపార్ట్మెంట్ యొక్క డైనమిక్ అవసరాలకు కట్టుబడి నిర్వహణ ద్వారా కేటాయించబడిన ఇతర విధులను నిర్వహించగలిగే విధంగా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి కీలక బాధ్యతలు అన్నమాట. సో ఈ యొక్క జాబ్ యొక్క బాధ్యతలు ఒకటైతే క్లయింట్కి హెల్ప్ చేయడము, అలాగే ఆ క్లయింట్ యొక్క సమస్యను పరిష్కరించడము, అలాగే క్లయింట్ యొక్క సమస్యను విచారణలకు తేవడము, వాటిని శిక్షణలో పెట్టడము, అలాగే క్లయింట్కి మంచిగా సహకారం చేసే విధంగా ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ అనేది పెంచుకోవాలి క్లయింట్తో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్కలేషన్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఈ విధంగా చేయాలనేది ఉంటుంది. అలాగే పరిపాలన విధులు అనేవి ఉంటాయన్నమాట. అంటే అన్ని క్లయింట్ల పరస్పర చర్యల యొక్క ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ నిర్ధారించుకోవాలి. అలాగే స్థాపించబడిన విధానాల ప్రకారం క్లయింట్ పరస్పర చర్యలను అనుసరించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అదనపు బాధ్యతలు కూడా మీరు బాధ్యత అనేది వహించాలి. సో ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ యొక్క డైనమిక్ అవసరాలకు కట్టుబడి నిర్వహణ ద్వారా కేటాయించబడిన ఇతర విధులను నిర్వహించగలిగే విధంగా చూసుకోవాలి. అయితే ఇక్కడ అర్హతలు వచ్చేసరికి మనకి కస్టమర్ సపోర్ట్ లేదా ఇలాంటి పాత్రలో నిరూపితమైన అనుభవం అనేది చాలా అవసరం. అద్భుతమైన సమస్య పరిష్కారం మరియు విశ్లేషణాత్మకమైన నైపుణ్యాలు అనేవి మీకు చాలా అవసరం అన్నమాట. బలమైన మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ సామర్థ్యాలు అనేవి కూడా మీకు చాలా అవసరం. బృందంలో మరియు స్వతంత్రంగా సమర్థవంతంగా పనిచేయగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. అంటే టీంతో కానీ లేకపోతే మీ ఓన్గా మీరు పనిచేయగలిగే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. మెడికల్ బిల్లింగ్ ప్రక్రియలతో పరిచయం ఒక ప్లస్ అనేది చెప్పడం జరిగింది. అలాగే లైవ్ చాట్ మరియు సోషల్ మీడియాతో వివిధ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లలో కూడా ఉపయోగించడంలో మీకు నైపుణ్యం అనేది ఉండాలి. క్లయింట్ సంతృప్తిని మెరుగుపరచడానికి అధిక నాణ్యత మద్దతును అందించడానికి నిబద్ధత అనేది వహించాలన్నమాట. స్థానం అవసరాలు అనేసి ఇవ్వడం జరిగింది. మీకు ఏమేమి అవసరం అంటే స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా అవసరము. అలాగే దానికి 5 MBPS కలిగి ఉండాలన్నమాట. అంటే స్పీడ్ అనమాట. బ్యాకప్గా మొబైల్ డేటా ప్లాన్ను కలిగి ఉండాలి. అలాగే నిశ్శబ్ద వాతావరణంలో మీరైతే పనిచేయగలిగే విధంగా చూసుకోవాలి. యుఎస్ వ్యాపార గంటల్లో అయితే సౌకర్యవంతంగా పనిచేయగలిగే విధంగా ఉండాలి. అంటే యుఎస్ షిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో చెప్తారు. సో వాటికి అనుగుణంగా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. కనీసం 8 GB మెమొరీ అనేది మీలో ఉండాలి. అంటే 8 GB మెమొరీ మొబైల్ అనేది ఉండాలి. సో పీసీ కలిగి కూడా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరమైనవి, ఇవన్నీ కూడా ఉండాలి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఆ యొక్క లింక్ ఓపెన్ చేస్తే ఈ యొక్క పేజీ ఓపెన్ అవుతుందండి. ఈ పేజీ ఓపెన్ అవగానే దరఖాస్తు చేసుకోండి అనేది ఉంది కదా. సో ఇక్కడైతే దరఖాస్తు పైన క్లిక్ చేయొచ్చు. సో దరఖాస్తు ఫారం అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మొదటి పేరు, చివరి పేరు, ఈమెయిల్, అలాగే ఫోన్ నెంబరు, అలాగే మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. చూజ్ ఫైల్ అనేది. సో అప్లై చేశాక మీరైతే ఇక్కడ దరఖాస్తును సమర్పించండి అని ఉంది కదా కిందన. సో దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరుతుంది. సో వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీరైతే ఫోన్ నెంబరు, ఈమెయిల్ అనేది మీ యొక్క పర్సనల్వి ఇవ్వండి. సో ఎందుకంటే డైరెక్ట్గా వాటికి మీకు కాల్ లెటర్ కానీ, అంటే ఇంటర్వ్యూ కాల్ కానీ లేకపోతే ఇంటర్వ్యూకి మెసేజ్ కానీ ఇటువంటివి వస్తుంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.